కొడంగల్ మున్సిపల్ 2వ వార్డులోని తెలంగాణ వాడిలో అండర్ డ్రైనేజీ పనులు స్టార్ట్ చేయడంతో మురుగునీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోవడం జరిగింది. దీంతో మురుగునీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉంది. మురుగునీరు నిల్వ కారణంగా ప్రజలకు రోగాలు సంభవించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మురుగునీటి నిల్వను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ నందవరం ప్రశాంత్ పరిష్కరించాలని కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, బండి గోపాల్, తాండ్ర గౌరీశంకర్, చింతకాయల సాయిలు, హోటల్ చిన్న తాండ్ర శ్రీను, దుద్యాల శ్రీను, చింతకాయల శ్రీను, హరీఫ్, కంసాన్పల్లి కిష్టప్ప, కురుమయ్య, తాటి శ్రీను, తాటి అనంతయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ కన్వర్టింగ్ పునరుద్ధరణ చేసి నీళ్లు వదలాలని చెప్పి కోరుతా ఉన్నాం. కన్వర్ట్ మూసేసినందుకు కాలనీలోని 10-12 ఇళ్లకు మొత్తం నీళ్లు ఇట్లా ఈ విధంగా జమ అయ్యి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. కనుక తక్షణమే స్పందించి కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన స్పందిస్తలేడు. వెంబడే మన చైర్మన్ ప్రశాంత్ ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఇంకా ఇప్పటివరకు కూడా స్పందించినందుకు జాయింట్ కలెక్టర్ గారు